ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలానికి చెందిన రైతు రమణారెడ్డి 2 ఎకరాల్లో నలుపు రంగు పుచ్చను వేశారు. పుచ్చను బోదెల పద్ధతిలో మల్చింగ్ షీట్ వేసుకుని సెమీ ఆర్గానిక్ పద్ధతిలో వేశారు. పంటను రసం పీల్చు పురుగుల నుంచి కాపాడటానికి పొలం చుట్టూ బంతిని వేశారు. బంతి రక్షణ పంటగా ఉపయోగపడటమే కాక రైతుకు కొంత ఆదాయాన్ని కూడా ఇచ్చింది. 2 ఎకరాల నుంచి సుమారు 40 టన్నుల వరకు పంట దిగుబడి వచ్చిందని రైతు చెబుతున్నాడు. బోదెల పద్ధతిలో వాటర్ మెలన్ పెట్టాము, బ్లాక్స్ మల్చింగ్ సీట్ వేసాము. మల్చింగ్ సీట్ వేసే వల్ల మనకు తేమ కాపాడుద్ది, ప్లస్ కలుపు కాపాడుద్ది. సిల్వర్ సీట్ పైకి ఉన్నందువల్ల ఆ లైటింగ్ కు దోమ నల్లి అనేవి కొంచెం తగ్గుతాయి. మెయింటెనెన్స్ ఖర్చు తగ్గుద్ది. సోలార్ వచ్చి ఎకరాకు 5 ట్రాక్టర్లు తోలాము. కాంప్లెక్స్ ఎరువులకు కొంచెం పెట్టుబడి తగ్గింది. మొక్క మొలిసిన తర్వాత రక్షణ పంటలుగా స్టార్టింగ్ చుట్టూ బంతి పెట్టాము. దోమకు వచ్చేసి ఎల్లో స్టిక్ అంటించాము 100, బ్లూ స్టిక్కర్స్ నల్లికి పెట్టాము. అండి కోసము పిల్లో ట్రాప్స్ పెట్టాము. దిగుబడి కూడా మాకు 2 ఎకరాలకు దాదాపుగా 40 టన్నుల దిగుబడి వచ్చేసింది. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో అంటే ముందు జనుము వేసాము, తర్వాత పశువుల ఎరువు వేసాము, తర్వాత రక్షణ పంటలుగా బంతి వేసాము. అందువల్ల మాకు ఆశించినటువంటి దిగుబడి నాకు కరెక్ట్గా వచ్చేసింది అనమాట. పంటగా వేసినటువంటి బంతి 450 మొక్కలకు ఇప్పటికి 120 కేజీలు, దాదాపు 4,45,000 రూపాయలు మనకు వచ్చింది. అందువల్ల మనకు రక్షణ పంటగా వచ్చింది. ప్లస్ మనకు 1500 మొక్కలు అయితే మనకు 4,000 ఆదాయం వచ్చేసింది. అందువల్ల బంతి 2 in 1 రెండుకి ఉపయోగపడుతుంది అనమాట. ఒక 70 సెంట్లు తెల్లపచ్చ కూడా వేసాము. 70 సెంట్లలో కూడా మనకు దాదాపు 9 టన్నులు వచ్చింది. పుచ్చ పంటను పొలం దగ్గరికి వచ్చి కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు. మన దగ్గర పండే పంటను చెన్నై, కోల్కతా, బెంగళూరు, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దూర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నలుపు రంగు పుచ్చ కోసిన తర్వాత 15 నుంచి 20 రోజుల వరకు రుచి తగ్గకుండా నాణ్యంగా ఉంటుందని చెబుతున్నారు. కొనుగోలు చేశాను. మద్రాసు, నెల్లూరు లోడింగ్ చేస్తున్నాం. మాది ఇంకా ఎక్కువగా సరుకున్నా కానీ మేము బంగ్లాదేశ్, కలకత్తా, సిలిగుడి పంపిస్తాం. టన్ను మేము 10.5 తోటి కొనుగోలు చేసినాం. ₹10 తీసుకొని 11 తోటి ఇచ్చేసినాం బయటికి. రోజు ఒక 30 టన్నులు 40 టన్నులు దాకా కొనుగోలు చేస్తాను నేను. బంగ్లాదేశ్, కలకత్తా, అక్కడ నుంచి వాళ్ళు ఇంకా ఏరే పార్టీ తీసుకొని నేపాల్ అక్కడ బయటకి ఇచ్చేస్తాం. ఆంధ్ర కంటే కలకత్తా ఎక్కువ సేలింగ్ అండి. బ్లాకే ఎక్కువ ఎక్స్పోర్ట్ బాగా నడుస్తుంది. 10 రోజుల నుంచి 20 రోజుల దాకా ఉంటుంది.